సినిమా కలెక్షన్ల వర్షం అయితే కురిపించేస్తుంది అనమాట. అక్కడక్కడ నెగిటివ్ కూడా స్ప్రెడ్ అవుతుంది. ఎందుకు ఈ సినిమా అందరికీ నచ్చలేదు? మీరు మ్యాక్సిమం ఆఫ్ యూట్యూబ్ ఛానల్స్ని లెక్కేసుకోండి, మనం తప్ప ఎవడు కూడా పాజిటివ్ రివ్యూ లేదనమాట. ఎందుకు కసి గట్టి మరి ఎన్టీఆర్ సినిమాకి నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు, ఎందుకు ఇంత నెగిటివిటీ అని చెప్పి ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఆ సినిమాలో ఉన్నటువంటి లెక్కలేంటి బొక్కలేంటి అనేటటువంటిది నేను వీడియో చేయాలి. ఇవాళైతే నేను క్లారిటీగా చెప్తా ఫ్రెండ్స్. చెత్త సినిమాకి నెగిటివ్ రివ్యూ అవసరంలా, నెగిటివ్ ట్రోల్స్ అవసరంలా. నిన్న మార్నింగ్ 1 గంటకు మొదలు పెట్టారు గోల. సినిమా చెత్తగా ఉందంటగా, రాడ్ అంటగా, పాదగట్టం అంటగా, మరో ఆచార్య అంటగా, కొరటాల మళ్ళీ రాడ్ దింపినట్టుగా అనేటటువంటిది నిన్న రాత్రి 1 గంటకు మొదలు పెడితే ఇప్పట్లో కూడా నెగిటివ్ అయితే ఆగట్లేదు అనమాట. ఒక చెత్త సినిమాకి మీరు నెగిటివ్ చేసినా చేయకపోయినా, మీరు ఎంత పెద్ద జాకీరా డేసి లేపుదాం అనుకున్నా కానీ ఖచ్చితంగా 2వ రోజన్నా 3వ రోజన్నా తెలిసిపోతే సినిమా అట్టర్ ఫ్లాప్ అయితే మూవీ టీమే ముందుకు వచ్చే క్షమాపణలు చెప్పినటువంటి సినిమాలు మనం ఎన్నో చూసినాం అనమాట. సో ఇక్కడ జరిగేటటువంటిది ఏంటంటే కావాలని చెప్పి నెగిటివ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకో కుళ్ళు ఉంటుంది కొంతమందికి ఎన్టీఆర్ అంటే. కొంతమంది ఉంటారనమాట వేరే పార్టీ వాళ్ళు ఉండొచ్చు, వేరే హీరో అభిమానులు ఉండొచ్చు. ఎందుకు దేవరాకి ఈ రేంజ్లో అయిపోయింది, దేవరా సినిమా హిట్గా కూడదని చెప్పి కుళ్ళుకునేటటువంటి కొంతమంది ఉంటారనమాట. ఎవరి మీదన్నా కుళ్ళు ఉంటుంది, కుళ్ళు లేని దేవుడి మీద. ఒక యూట్యూబర్ ఎదుగుతుంటే ఇంకొకటి వారం లేరు అనమాట. ఒక హీరోని కలెక్షన్లు వస్తున్నా, ఒక హీరో సినిమా హిట్ అయినా ఖచ్చితంగా ఫ్లాప్ చేయాలని చెప్పి వాగేటటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు సినిమా మీద ఇంత నెగిటివిటీ, సినిమా అంతా రాడ్డులాగా ఉందా అంటే రివ్యూలో చెప్పినా ఇప్పుడు చెప్తున్నా మాటికి డిస్కషన్స్ అనవసరం. ఫస్ట్ హాఫ్ అయితే టూ గుడ్ ఉంటుంది, సెకండ్ హాఫ్ అయితే యావరేజ్గా ఉంటుంది అనమాట. మన జనరల్ సినిమాలు చూస్తున్నప్పుడు ఏ విధమైనటువంటి ఫీలింగ్ కలిగిద్దో అదే రకమైనటువంటి ఫీలింగ్ కలిగిద్ది. ఈ సినిమాలో ఉన్నటువంటి పెద్ద బొక్క ఏదైనా ఉంది అని అంటే శ్రీకాంత్ని మన ఎన్టీఆర్ అన్న ఒక టైంలో బాబాయ్ అని పిలుస్తున్నారు అనమాట. బాబాయ్ మనం వెళ్దాందా, బైరా దగ్గరికి మాట్లాడదాందా అని చెప్పి అంటాడు అనమాట. మీరు సినిమా ఒకసారి జాగ్రత్తగా చూస్తే ఖచ్చితంగా అర్థమైతే. సో శ్రీకాంత్ కూతురు జాహ్నవి అంటే బాబాయ్ కూతురు అంటే ఎన్టీఆర్ అన్నకి చెల్లి వరస అయితే, చెల్లి వరస అయ్యే అమ్మాయితో చుట్టూ మళ్ళీ చుట్టేసింది అని చెప్పి రొమాంటిక్ వీడియో లేనిది తన లవర్గా చేసుకోవడం ఏంది అనేటటువంటి పాయింట్ గట్టిగా వినపడుతుంది అనమాట. మీరు జాగ్రత్తగా సినిమా చూస్తే ఖచ్చితంగా అర్థమైంది. హీరోయిన్ లాజిక్ ప్రకారం మన వరాకి చెల్లెలైతే అవుతుంది. ఇది ఎలా మిస్ అయ్యిండు కొరటాలు అనేటటువంటిది అర్థం కావట్లేదు అనమాట. ఇంకోటి ఏంటంటే దీనికి పార్ట్ 2 తీయాల్సిన అవసరం లేదు అని చెప్పి చాలా మంది చెప్తున్నటువంటి మాట. ఎందుకు అవసరం లేదు అని అంటే ఈయన పార్ట్ 2 తీద్దామని చెప్పి సెకండ్ హాఫ్ అంతా నెట్టుకొచ్చాను అనమాట. మొత్తం సాగదీసేటటువంటి ప్రయత్నం చేసిండు. ఏంటొచ్చు వర అమాయకంగా నటించడం ఏంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలపట్టం ఏంది, ఆయుధ పూజ చాలా సీరియస్ ఫైట్ అనమాట, దాన్ని కామెడీ చేయటం ఏంది అనేటటువంటిది అయితే కొంతమంది ఇదిగాలేకపోయారు అనమాట. క్లైమాక్స్ అక్కడ దాకా గుంజుకొచ్చి మొత్తం చేసేది దేవరా కాదు వరారా అనేటటువంటిది చాలా మంది ఆలోచించుకోలేకపోయారు. ఇప్పుడు జైలో కూర్చో సినిమా చూశారు మీరు, అందులో జైని చాలా చాలా పవర్ఫుల్గా చూపించిండు. ఎంత పవర్ అంటే అంత పవర్ఫుల్గా చూపించిండు. లాస్ట్లో అసలు ఆయన జై కాదు ఆయన లవ కుషం అని చెప్తే ఎవడైనా జీర్ణించుకునేవాడా, ఎవడైనా యాక్సెప్ట్ చేసేటోళ్ళ? జై క్యారెక్టరే బాగుంది, ఆ రావణ్ క్యారెక్టరే బాగుంది, ఆ జై చెప్తేనే బాగుంటుంది, మళ్ళీ ఈ లవ కుశాలు వాళ్ళకి నటించారంటే చాలా వర్స్ట్గా ఉంటుంది అనేటటువంటి ఫీలింగ్ కలిగినట్టు. ఇందులో కూడా అందరూ దేవరాని బేభత్సంగా ఊహించేసుకున్నారు. ఓల్డ్ దేవరా వస్తాడు, అజ్జాతుడు ఇజ్జాతుడు అని చెప్పి ప్రతి ఒక్కరు ఊహించుకున్నారు. కానీ కట్ చేస్తే అలాంటి సీన్లు ఏమి లేకపోవటం, దేవరాకి ఎలివేషన్లు పక్కన పెట్టి వరాకి ఎలివేషన్ వేయటం, అదేదో ఇక పార్ట్ 2 కోసమే ఈ సెకండ్ హాఫ్ అంతా నడిపించేటటువంటి ప్రయత్నం చేసిండు కొరటాల గారు. ఆయనకు వచ్చినటువంటి పాత విమర్శల్ని ఆయన కొత్తదనం నేర్చుకోవట్లేదు అనమాట. ప్రతి సినిమాలో స్లో స్క్రీన్ ప్లే, తగ్గటువంటి ఎలివేషన్లు ఉండకపోవటం అండ్ చాలా చాలా నత్తనటకు నడిచింది అనమాట సినిమా. ఆయన లాస్ట్ ఆచార్యాలు అది రిపీట్ అయింది. అంతకుముందు వచ్చినటువంటి సినిమాలో కూడా స్క్రీన్ ప్లే నత్తనటక నడిచింది. ఇదే జరిగిందనమాట. ఇంకోటి ఏంటంటే కొడుకుని తండ్రిని చంపేయడం కొడుకు అనేటటువంటిది కొద్దిగా యాక్సెప్టబుల్గా లేదనమాట. అప్పుడు దాకా దేవరాన్ని అంత బాగా చూపించుకొని ఎందుకు కసక్కని చంపేసినట్టే కన్వీనియంట్గా ఉండాలన్నమాట. కట్టప్ప బాహుబలిని చంపినంటే అదొక కన్వీనియంట్, ఎందుకంటే అరే ఏదో చాలా రీజన్స్ అయ్యి ఉంటాయి, అదో ఉంటుంది ఇదో ఉంటుంది అని చెప్పి మనల్ని మిక్స్ చేస్తారు. కానీ ఇందులో అయితే ఇల్లాజికల్గా ఉందన్నమాట. దీన్ని బట్టి ఈ సినిమా మీద బేభత్సమైనటువంటి నెగిటివిటీ వస్తుంది. ఇంకోటి ఏంటంటే జాహ్నవిని ఓన్లీ సాంగ్ కోసం, ఓన్లీ ఎక్స్పోజింగ్ కోసమే పరిమితం చేశారు. దావుది సాంగ్ లేదన్నప్పుడు ఎందుకు పెట్టాలి? ఈ విధంగా చాలా ఉన్నాయి అనమాట. ఈయన ఫియర్ సాంగ్ చూసుకున్నట్టయితే కూసేపు వచ్చి వెళ్ళిపోయింది. వీటి వల్ల అభిమానులకి కొద్దిగా నచ్చట్లేదు, అక్కడక్కడ నెగిటివ్ కూడా స్ప్రెడ్ అవుతుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మీ కామెంట్ ఏంటి మరి, మీకు ఎలా అనిపించింది దేవర అనేటటువంటిది? ఈ బడి చూసేసి ఉంటారు కదా, కింద కామెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం, జై హింద్, నమస్కారం.